ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. శ్రీ సత్యసాయి ఆనందదాయి సాయితో పయనం పుస్తక పఠనం తరువాయి భాగమండి. 1962 మార్చి 25వ తేదీన మధ్యాహ్నము 1:30 గంటల సమయంలో శ్రీ రామచంద్ర శెట్టి గారి ఇంట్లోని పూజగదిలో నేను కూర్చొని ఉన్నాను. కొద్దిసేపట్లోనే స్వామి మేడ మీద నుండి కిందికి దిగి నేరుగా దేవుని ఇంటిలోనికి వచ్చారు. నన్ను చూసి నవ్వుతూ, దున్నపోతా, నిన్ను ఇప్పుడే ఇక్కడికి రమ్మని ఎవరు పిలిచారు అని అడుగుతూ అక్కడున్న పీట మీద మెల్లగా ఎంతో కష్టంగా కూర్చున్నారు. నేను, స్వామి తమరే నన్ను పిలుచుకున్నారు అన్నాను. కానీ శ్రీవారు అది వినిపించుకోలేదు. కళ్ళు రెండు చిన్నగా గురిగింజలంత ఎర్రబడి ఉన్నాయి. నడుస్తున్నప్పుడు తూలిపోతూ రావడం నేను గమనించాను. ఆయనకప్పుడు ఎంత బడలికగా ప్రయాసగా ఉందో అర్థమైంది. ఆ కూర్చోవడం కూడా తమ 2 మోకాళ్ళని భద్రంగా పట్టుకొని మెల్లగా అతి కష్టంగా కూర్చున్నారు. శ్రీ చెన్నప్ప గౌడ ఆహ్వానం పైన స్వామి కర్ణాటక రాష్ట్రంలోని నాలూరు, తీర్థహల్లి, మంగళూరు, తుముకూరు, భద్రావతి మొదలైన ప్రదేశాలలో పర్యటించి అప్పుడే వచ్చారు. చాలా అలసిపోయి ఉన్నప్పటికీ ఆ పర్యటన విశేషాలను గురించి ఎంతో ఉత్సాహంగా చెప్పారు. అమ్మాయి, మంగళూరు మొదలైన చోట్లకు పోయి ఉంటిని. అక్కడి వారికి ఎంత శ్రద్ధాభక్తులనుకున్నావు. 4 నెలల నుండి ఏర్పాట్లన్నీ చేసుకొని ఉన్నారు. అన్నీ సరియైన పద్ధతిలో సక్రమంగా చేశారు. పందిరి ఒక్కటే చాలు చూసేందుకు అంత సుందరంగా ఉంది. ఎంత పెద్దదనుకున్నావు. అక్కడికి వచ్చిన వేలాది మందికి అది సరిపోయింది. పందిరి చూసిన కొద్దీ ఎంత ఆనందం కలిగిందో తెలుసా. అంత చక్కగా అలంకరించారు. ఈరోజు వండినట్లుగా రేపు లేదు. రోజుకో రకంగా మార్పు చేసి అలంకారం చేసేవారు. ఆ పందిరి ఒక్కదానికే కనీసం 8-9 వేల రూపాయలు ఖర్చే ఉండవచ్చు. మంగళూరు వారికి డబ్బుకేమి కొరత. కార్యక్రమం నడిపించటానికి చేరిన వాళ్ళంతా పెద్ద పెద్ద సంస్థల యజమానులు, అధికారులు, విద్యావంతులు. వచ్చిన వాళ్ళంతా హోటళ్లకు పోయారా ఏమిటి? ఒక్కరూ పోలేదు. అందరికీ అక్కడే భోజనం. 50-60 మంది వంటవారిని నియమించారు. పెద్ద ఆఫీసరు మొదలుకొని కాలేజీ స్టూడెంట్ వరకు అందరూ అన్ని పనులు చేశారు. వడ్డించడం కూడా వాళ్ళే. వచ్చిన వాళ్ళు భోజనం చేయడం, లేచిపోవడం అంతే. వంట చేస్తూనే ఉన్నారు, వడ్డిస్తూనే ఉన్నారు. అలా చేయాలి, అలా చేయాలి అన్నారు. స్వామి తమరు వాళ్ళ మనస్సులను అంతగా ఆకర్షించారు. అందుచేత వారు ఆ పనులన్నీ అంత బాగా చేశారు. లేకుంటే ఇప్పటి వాళ్ళు అట్లా చేస్తారా అన్నాను నేను. అవునవును, అది నిజమే అనుకో. నేను ఆకర్షించడం చేతనే వారు అలా చేశారు. ఇంకా ఏం జరిగిందనుకున్నావు? లెక్కలేనన్ని కార్లతో ఆ ప్రదేశం అంతా నిండిపోయింది. ఎవరి కార్లను వారు గుర్తించి తీసుకుని పోవడానికి వారికి చాలా శ్రమ అయిపోయింది. ఇంకా స్త్రీలైతే ఉత్సవ వైభవాన్ని తదేకంగా చూస్తూ తమ పిల్లల్ని కూడా మర్చిపోయారు. తర్వాత వాళ్ళ కోసం వెతుకులాడారు. పిల్లలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకు సంబంధించిన వారు వచ్చి తీసుకొని పోండి అని మైకులో చెప్పడానికి 2 గంటల సేపు పట్టింది. అమ్మాయి, నేను ఉపన్యాసం చెప్పాను. నాది తెలుగు భాష, వారిది కన్నడ భాష. నేను చెప్పినది వారికి ఏమాత్రం అర్థం కాదు. అయినా 2 గంటలు నిశ్శబ్దంగా కూర్చొని చక్కగా అర్థమవుతున్న వారిలాగా విన్నారు. ఏమి శ్రద్ధ, ఏమి శ్రద్ధ. మీకు భాష అర్థం కాదు, ఇంకా ఆపేస్తానంటే వారంతా వద్దు వద్దు ఆపివేయద్దు, మాకు అర్థమవుతున్నది, దయచేసి మీరు ఇంకా మాట్లాడాలి అంటూ ప్రార్థించారు. ఆహా అమ్మాయి, ఇది కదా శ్రద్ధ, ఇది కదా తపస్సు. అవును స్వామి, అర్థం కాకపోయినా ఇంకా చెప్పాలని ప్రార్థించారంటే నిజంగా వారికి ఎంత శ్రద్ధ ఉండి ఉండాలి. చూసావా, వారి శ్రద్ధాభక్తులు చూసి నాకు చాలా ఆనందం కలిగింది. నేను మాట్లాడేందుకు ముందుగా వేరే ఎవ్వరూ మాట్లాడకూడదని, స్వామి కంటే హెచ్చుగా మాట్లాడేందుకు ఎవరికి ఏమి తెలుసు కనుక తర్వాత కూడా ఎవ్వరూ మాట్లాడకూడదని ప్రార్థన పాడిన తర్వాత నన్నే ఉపన్యసించమని ప్రార్థించారు. నేను తుముకూరు నుండి ఎప్పుడు బయలుదేరేది? భద్రాద్రి వారు ఫోన్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. సరే,
ఇంక దారిలో అంతా జనం నిండిపోయి భజన చేస్తూ కూర్చున్నారు. నేనంత గుట్టుగా బయలుదేరినా వీరికి ముందుగానే ఎలా తెలిసిపోయిందబ్బా అని నాకు చాలా ఆశ్చర్యమైంది. అంతేకాకుండా దారిలో వచ్చే కార్లన్నింటినీ ఆపి స్వామి ఉన్నారేమో అని శోధించి మరీ ముందుకు పోనిస్తూ ఉన్నారట. నా కారు వచ్చే వరకు ఇలాగే కొనసాగిందట. ఇంక భద్రావతిలో అయితే నా కోసం ఎదురు చూస్తూ రాత్రంతా భజన చేశారట. రాత్రి 8కి ప్రారంభించారు. నేనక్కడికి చేరేసరికి తెల్లవారుజామున 3, 4 గంటలై ఉంటుంది. అప్పటిదాకా వారు భజన చేస్తూనే ఉన్నారు. నిజంగా శ్రద్ధ అంటే ఇది కదా! జనుల కండ్లకు కనిపించకూడదని డ్రెస్ మార్చుకొని ఎంత మరిపించిపోయినా వారు నన్ను కనిపెట్టిస్తూనే ఉన్నారు. నా ప్రయాణం సంగతి నీకు తెలియదా? ఎక్కడా ఆగకుండా పోతాను. అయినప్పటికీ దారిలో ఊరికే పోతూ ఉండేవాడు కూడా నేను కంటపడితే చాలు తొంగి చూసేందుకు ప్రయత్నిస్తాడు. అమ్మాయి, నాకు రాత్రంతా ప్రయాణం బాధ, పగలంతా భక్తుల బాధ. స్వామి, ఈ కష్టమంతా మీరే కలిగించుకుంటున్నారు అన్నాను. అవునవును, చూడు, నేను నిన్న సాయంకాలం 4 గంటలకు బయలుదేరి ఎక్కడ ఆగకుండా ఇక్కడికి వచ్చాను. ఎంతో శ్రమగా ఉన్నా వేరే దగ్గరికి ఉన్నప్పటికీ ఇది చుట్టూ ప్రయాణమని తెలిసినా తోడుగా నా వెంట వచ్చిన వాళ్ళు వద్దంటున్నా కూడా వినకుండా మైసూరు భక్తులకి దర్శనం ఇచ్చిపోదామని వచ్చాను. హాసన మార్గంలో పోయి ఉంటే చాలా దగ్గరై ఉండేది. ఇప్పుడు ఇది చాలా దూరం అయింది. రాత్రంతా నిద్ర లేదమ్మాయి. కూర్చొని కూర్చొని మొకాళ్ళ చిప్పలు పట్టుకొని పోయాయి. కాళ్ళు చాలా నొప్పి పెడుతున్నాయి. అమ్మాయి, డ్రైవర్ నిద్రపోకుండా ఉండేందుకోసం రాత్రంతా అతనికి కథలు ఆ మాట ఈ మాట చెప్తూ తెల్లవార్చాను. అతడేమైనా కునికిపాట్లు పడినట్లయితే కారులో ఉన్న వాళ్ళందరికీ బయటికి వచ్చేస్తారు కదా! డ్రైవర్‌కి కూడా పాపం నిద్ర కళ్ళు. పుట్టపర్తిలో నిలబడి 2 కాళ్ళు కడ్డీల మాదిరి నిటారుగా ఉండిపోతాయి. మడుచుకోవడానికే వీలయ్యేది కాదు. కారులోనో కూర్చొని కాళ్ళు ముడుచుకుని పోయాయి. ఒళ్ళంతా కదిలిపోయి చాలా శ్రమ అయిపోయింది అని చెప్పారు. స్వామి, మా వల్ల మీకు ఎప్పుడూ శ్రమే గాని సుఖం లేదు అన్నాను. అలా కాదు, మీ సంతోషమే నాకు కావలసింది. నా శ్రమని నేను లెక్క చెయ్యను అన్నారు స్వామి. స్వామి, ఇక్కడికి భజనకి వచ్చే భక్తులు మీ దర్శనం కోసం చాలా వ్యాకుల పడుతున్నారు. అవునవును, మైసూరు భక్తులు కూడా పర్వాలేదు, పైకొస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా చాలా మంది భక్తులైపోయారు కదా! నేను ఇంకా తరచుగా మైసూరుకు వస్తూ ఉంటే ఇంకా ఎక్కువ మంది భక్తులవుతారు కదా! అవును స్వామి, తమరు ఆ రీతిగా కృప చేయాలి. క్రొత్తగా వచ్చిన భక్తులు కొందరు తమ ఫోటో చూసే సంతృప్తి పడుతున్నారు. చూశావా, దాన్నే ఉత్తమ భక్తి అంటారు. ఏళ్ల కొద్దీ దర్శన స్పర్శన సంభాషణలను అనుభవించి తృప్తి పడని వారికంటే ఫోటోను చూడగానే తృప్తి చెందడం ఉత్తమమైనది. ఇతని ఆకర్షణ కూడా అలా ఉందనుకో. అమ్మాయి, వెనుకటి కాలం వాళ్ళు దేహభావాన్ని విడిచినంత మాత్రం చేత భగవంతుడు చిక్కుతాడనుకుని తపస్సు చేసి చాలా కష్టపడ్డారు. స్వామి, వారెందుకలా కష్టపడ్డారు? తమరిని పొందే మార్గం వారికి తెలియలేదా? దేహభావాన్ని విడిచిపెట్టినంత మాత్రం చేత భగవంతుడు చిక్కడు. మనస్సును ఆయనలో లీనం చెయ్యాలి. ఇది కూడా వారు చాలా కష్టపడి కనిపెట్టారు. తాము కనిపెట్టిన భగవంతుని నామమునే రసాయనాన్ని తాము రుచి చూసి మీకు కూడా వదిలిపోయారు. ఆ నామరసాన్ని పానం చేసే సులభ మార్గాన్ని మీరు అనుసరించాలి అంతే. స్వామి, అంత కష్టపడినా వారికి దొరకనట్టి తమరు మాకు చాలా సులభంగా దొరికిపోయారు. అవును, వారు చాలా కష్టపడి దానిని కనిపెట్టారు. నా భక్తులైతేనో పొట్టకు ఉన్నా లేకున్నా, కష్టాల్లో ఉన్నా సుఖాల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఏమి చేస్తున్నా మనస్సును మాత్రం స్వామి మీదే పెట్టి ఉంటారు. పుట్టపర్తిలో చూడు, జనం ఎంత ఎండలోనైనా పరితపిస్తూ ఉంటారు. ఇక్కడ ఎండ నిలబడవద్దు, షెడ్డుకు పోండి అంటే వద్దు వద్దు, ఎండైనా చింతలేదు, ఇక్కడ ఉంటే స్వామి ఈ పక్క నుండి ఆ పక్కకు వెళ్ళడం చూడవచ్చును అంటారు. చూశావా, అదే కదా తపస్సు. ఎప్పుడో ఒక తూరి నేను ఇక్కడ నుండి అక్కడికి పోయినప్పుడు చూసేందుకు రోజంతా ఎండలో ఎండుతూ ఉండటం ఎటువంటి శ్రద్ధ! నేను 15వ తేదీ వరకు పుట్టపర్తిలో ఉండడం లేదని సనాతన సారథి మాసపత్రికలో ప్రకటించిన సంగతి నీకు తెలుసు కదా! అయినప్పటికీ దసరాకి వచ్చేంతమంది వచ్చి కాచుకొని ఉన్నారనే వార్త తెలిసింది. అన్ని రోజులైనా పర్వాలేదు, కాచుకొని ఉండి
దర్శనం చేసుకుని పోవాలనే శ్రద్ధ. ఇది తపస్సు కాదా అమ్మాయ్ అంటూ తమ కాళ్ళను తామే ఒత్తుకుంటూ చెప్పారు. వెళ్ళిన చోటల్లా అందరికీ పాద నమస్కారాలు ఇవ్వటం, నా చేత్తోనే ప్రసాదం పంచిపెట్టడం, చెయ్యంతా ఒళ్ళంతా చాలా నొప్పిగా ఉంది. ఎక్కడికి పోయినా నాకు రెస్ట్ లేదమ్మాయి. అలా చూస్తే పుట్టపర్తిలోనే మేలు, కొంచెమైనా విశ్రాంతి చిక్కుతుంది. ఈరోజు కోరికలు చెప్పనని చెప్పేసి ఊరికే ఉండిపోవచ్చు. అవును స్వామి అన్నాను. అంతలో శ్రీరామచంద్ర శెట్టి గారు వచ్చి భోజనానికి సిద్ధం చేసి ఉంచానని, దయచేసి రావలసిందని స్వామిని ప్రార్థించారు. స్వామి నా వైపు చూసి, ఇతనికి ఏమి పేరు వచ్చిందో తెలుసా? సాయి చంద్రశెట్టి అని. సాయి చంద్రశెట్టి గారి ఇంట్లో మీ ఫోటో దర్శించి వచ్చానని ఒక భక్తుడు నాతో చెప్పాడు. ఈ పేరు గల వ్యక్తి ఎవరబ్బా? ఒకవేళ ఒంటికొప్పలిలో మందిరం ఏమైనా తయారైందేమో, అక్కడ వారెవరో అయి ఉండవచ్చును అనుకున్నాను నేను. సరిగా అడిగి తెలుసుకుంటే రామచంద్ర శెట్టే సాయి చంద్ర శెట్టి అయిపోవడం తెలియవచ్చింది. అమ్మాయి, కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి అన్నాను. స్వామి, నేను కొద్దిగా ఒత్తేదా అని అడిగాను. ఒత్తుతానంటావా? ఒత్తుతానంటావా అంటూ మెల్లగా లేచి నిలబడి, వద్దు, భోజనానికి పిలుస్తున్నారు, వెళ్ళాలి, వెళ్తున్నాను అన్నారు. ఆ రోజు సాయంకాలం శెట్టిగారింట్లో భక్తులందరూ కూడి మహోత్సాహంగా భజన చేశారు. శెట్టిగారు స్వామికి ఘనంగా మంగళహారతులిచ్చే కార్యక్రమం పూర్తి అయ్యాక ప్రసాదం పంచారు. మళ్ళీ రాత్రి అదే దేవునింట్లోకి వచ్చి స్వామి మా ఎదురుగా నిలబడ్డారు. ద్వారకను చూసి, దున్నపోతా, సరిగా నడుచుకుంటున్నావా అని అడిగారు. శ్రీమతి లీలమ్మ గారు వీణ మీటేటప్పుడు వేలికి పెట్టుకునే ఒక తొడుగును స్వామి చేతికిచ్చి, ఇందులో అభివృద్ధి పొందేలాగా తాము అనుగ్రహించాలి స్వామి అని ప్రార్థించి నమస్కరించారు. స్వామి మా వైపు చూసి నవ్వుతూ, వీణ నేర్చుకుంటుందట అన్నారు. ఆ చెప్పిన తీరుకు మాకు నవ్వు వచ్చేసింది. లీలమ్మ గారితో, స్వామి వచ్చేటప్పుడు మీ ఇంటి ముందర నుండే వచ్చాను అన్నారు. ఆవిడ, నాకు తెలిసి ఉండినట్లయితే కనీసం గేటు దగ్గరైనా నిలబడి తమ దర్శనం చేసుకుని ఉండేదాన్ని స్వామి అన్నారు. ఎవరికి తెలుసు నేను వస్తానన్నది? ఈ ఇంటి వారికి తెలియలేదు అన్నారు స్వామి. మా ఇంట్లో జరిగే భజనకి రావలసిందని చెప్పి రమ్మని శెట్టిగారి ఇంటికి మనిషిని పంపించాను అన్నారు లీలమ్మ. అవును, వచ్చింది. స్వామిని ఎదురుగా పెట్టుకొని భజన చేస్తూ ఉండగా పరోక్షంగా భజన చేస్తుందట అని నాకేసి చూసి నవ్వారు. మా పుణ్యమే పుణ్యం స్వామి, నెల నెలకి తమ దర్శనం అన్నారు లీలమ్మ. నువ్విలాగే చూస్తూ చెప్తూ ఉండు, ఒకప్పుడు నీకు తగిన గుణపాఠము నేర్పుతాను అన్నారు స్వామివారు. చేతిలో ఒక ఆహ్వాన పత్రిక పట్టుకొని స్వామి ద్వారం దగ్గరకు వచ్చి నిలబడ్డారు. అక్కడ స్త్రీలంతా నిలబడి ఉంటే, ఏమమ్మా సమాచారం అని అడిగారు. చూడమ్మా, మీ గురు పౌర్ణమ ఫోటో అంటే అందులో ఆహ్వాన పత్రికలో ప్రింట్ చేయించిండేదన్నమాట. చంద్రునిలో స్వామి అన్నారు. మీరు భోజనం చేశారా అని శెట్టిగారి కోడళ్లను అడిగారు. చేశాము స్వామి అన్నారు వాళ్ళు. ఏం భోజనం చేశారో ఏమో పాపం అంటూ నా వైపు చూసి, కన్నమ్మ, వీరు అన్నమే తినడం లేదేమో, అందుచేతనే రోజు రోజుకి లావెక్కుపోతున్నారు అన్నారు. అందరికీ నవ్వు వచ్చింది. అందరితో పాటుగా వాళ్ళిద్దరు కూడా నవ్వేశారు. అందరం స్వామికి నమస్కరించి ఇండ్లకు పోయాం. ఓం శ్రీ సాయిరాం. తర్వాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరాం.